మెదక్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ రైస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అల్లదుర్గం మండలం గడ్డిపెద్దాపూర్ శివారులో రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. నాందేడ్ ఆఖోలా 161వ జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీల్లో 540 క్వింటాల బియ్యం పట్టుబడింది. గడిపెద్దాపూర్లోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుకు 4 లారీల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. మెదక్ ఎస్పీ బాలస్వామి ఈ వివరాలు వెల్లడించారు. 4 లారీలను పీడీఎస్ బియ్యాన్ని అల్లాదుర్గం పోలీసులు సీజ్ చేసి రైస్ మిల్ యాజమానికి సంబంధించి బి రమేష్పై కేసు నమోదు చేశారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ విశ్వసనీయ సమాచారం మేరకు అల్లాదుర్గ్ గడిపెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ ముందు ఒక డీసీఎంని సెర్చ్ చేయగా మా టాస్క్ ఫోర్స్ టీమ్ మెదక్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒక డీసీఎంని ఆపి వెరిఫై చేస్తే అందులో ఒక 10 టన్నుల రైసు అనేది తరలిస్తున్నారు. ఎక్కడ తరలిస్తున్నారని వెరిఫై చేస్తే ఈ వెంకటేశ్వర రైస్ మిల్లు ఈ గడిపెద్దాపూర్ గ్రామంలో దానికి ఈ పీడిఎస్ రైస్ అనేది తరలిస్తున్నామని చెప్పడం వల్ల అందులో కూడా వెంకటేశ్వర రైస్ మిల్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 3 వెహికల్స్, ఒక లారీ అండ్ ఒక డీసీఎం, ఒక బొలెరో 3 వెహికల్స్ కూడా పట్టుబడినాయి. ఇందులో మొత్తంగా ఈ 4 వెహికల్స్తో తీసుకుంటే మొత్తంగా దాదాపు 54 టన్నులు, దట్ మీన్స్ 540 క్వింటాల్స్, 540 క్వింటాల రైస్ని పీడిఎస్ రైస్ని అక్రమంగా నిర్వహించినందుకు వెంకటేశ్వర రైస్ మిల్లు తర్వాత వాళ్ళు చీటింగ్ చేస్తున్నందుకు మన పీడిఎస్ చట్ట ప్రకారం ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ ప్రకారము వీటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి లోకల్ డీటీ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు ప్రణీతారెడ్డి పంచనామా నిర్వహించి వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. కల్లదుర్గ మండలం గడ్డిపెద్దాపూర్ శివారులో వాహన తనిఖీలు నిర్వహించారు. 540 క్వింటాల బియ్యాన్ని పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, భవానీ, ఈ మధ్య కాలంలో ఈ పీడిఎస్ రైస్ ను తరలించే క్రమంలో చాలా మంది మాఫియాగా మారి ఈ రైస్ మిల్లకు తరలిస్తున్నారు. రైస్ మిల్లో రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని ప్రభుత్వానికి అమ్మే ప్రయత్నాలు కొనసాగుతున్నారు. తన స్వలాభం గురించి ఈ మాఫియా రెచ్చిపోతుందని చెప్పొచ్చు. నిన్న నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించగా అక్కడ నుంచి వెళ్తున్న ఒక డీసీఎం ఆపి దానిలో తనిఖీ చేయడంతో ఆ డీసీఎం సరాసరి శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్కు గడిపెద్దాపూర్ రైస్ మిల్కు తరలిస్తున్నారని చెప్పి విషయం తెలవడంతో ఆ రైస్ మిల్కి వెళ్ళి చూడగా అందులో 540 క్వింటాల పీడిఎస్ రైసు గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన రైస్తో పాటు ఆ లారీలను కూడా అదుపులో తీసుకొని దానిపై కేసు నమోదు చేసిన బాలస్వామి గారు, మెదక్ ఎస్పీ బాలస్వామి గారు కేసు నమోదు చేసి వాటిపై 420తో పాటు 407 ఏసీ సెక్షన్లో కూడా నమోదు చేయడం జరిగింది. ఈ 4 లారీలు కూడా పీడిఎస్ రైస్ ను గత కొద్ది కాలంగా సరఫరా చేస్తున్నట్టు ఎస్పీ బాలస్వామి గారు తెలిపడం జరిగింది. భవాని, రైట్, థ్యాంక్ యూ బాసిత్.